ఇవాల్టి రెసిపీలో డ్రై ఫ్రూట్ స్మూతీ చూపిస్తాను. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. 30+ ఉన్న ఉమెన్స్ అందరూ కూడా తీసుకోవాల్సిన డ్రింక్ అండి ఇది. 30 ఇయర్స్కి లేడీస్కి మోకాల నొప్పులు, అలానే బ్యాక్ పెయిన్ రావడం, అలానే చాలా నీరసంగా ఉండడం, ఒక్కొక్కసారి అయితే కళ్ళు తిరిగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం స్ట్రాంగ్గా ఉండడం కోసం వారానికి ఒక్కసారి ఈ డ్రింక్ అయితే తీసుకోవాలండి కంపల్సరీ. లేడీస్ అనే కాదు, ఈ డ్రింక్ ఎవరైనా తీసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అయ్యేసరికి చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పంకిన్ సీడ్స్ యాడ్ చేయాలి. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేయాలి. 10 వరకు జీడిపప్పులు, 10 వరకు కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఫ్లెక్స్ సీడ్స్ వేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు కదా అవిసె గింజలు యాడ్ చేసుకోవాలి. 10 వరకు అయితే బాదం పప్పులు అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 2 కివి వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకటైతే అంజీరా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనము డ్రై ఖర్జూరా అయితే యాడ్ చేస్తున్నాము. 4 లేదా 5 తీసుకోండి. నేను ఇక్కడ కరెక్ట్గా 4 తీసుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి అయితే పాలు అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే దగ్గరగా 1/2 లీటర్ పాలు అయితే యాడ్ చేశాను. 1/2 లీటర్ కాదు, కొంచెం తక్కువ. 300 ml వరకు మిల్క్ అయితే యాడ్ చేశానండి. మిల్క్ యాడ్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్లో. ఈ పాలల్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా నానిపోవాలి. కనీసం 5 గంటలను నానబెట్టాలండి. ఈ మిల్క్ షేక్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవాలి అనుకుంటే కనుక ముందు రోజు నైట్ అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేయాలి. నైట్ అంతా నానిపోయిన తర్వాత మార్నింగ్ అయితే మనం ఇక్కడ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకొని చక్కగా అయితే ఇక్కడ మిల్క్ షేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. మిక్సీ జార్లో మనం మిల్క్ షేక్ ప్రిపేర్ చేయడానికి ఇంకేమైనా యాడ్ చేయాలా అనేది కూడా ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్న పాలనన్నీ కూడా తీసుకెళ్ళి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి అయితే పోసేసుకోవాలండి. షిఫ్ట్ చేసేసాం కదా మిక్సీ జార్లోకి. ఈ మిల్క్ షేక్లోకి మనము కివి యాడ్ చేసాము, అండ్ ఇక్కడ అలానే డ్రై ఖర్జూర యాడ్ చేసాము, అండ్ అలానే కిస్మిస్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి మిల్క్ షేక్ అనేది కొంచెం తీయగానే ఉంటుందండి. షుగరు అలాంటివి ఏమి యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనం ఇక్కడ హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్తీగా ఉండాలి. 1/2 బనానా యాడ్ చేసేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆనియన్ అయితే యాడ్ చేసేసుకోండి. హనీ ఫ్లేవర్ మీకు కొంచెం ఎక్కువ తెలియాలి అనుకుంటే కనుక ఒక 3 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేయండి. ఇప్పుడు చక్కగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. స్మూత్గా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోండి. గార్నిష్ కోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసేసుకొని ఒక అరగంట పాటు మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత టేస్ట్ ఉంటుందండి. టూ గుడ్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చేసిన స్మూతీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.